హలో అండి. నేను ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చానండి. ఇది ఒక పెద్ద అడవిలో ఉంటదండి. ఇక్కడ చుట్టుపక్కల చాలా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి గానీ, కొంచెం చాలా దూరంలో ఉంటాయి. అయితే నేనేమంటున్నా అంటే, నాకు ఇది ఎక్కడో తెలియదు. మా బంధువులు తీసుకొచ్చారండి. ఇక్కడ ఇక్కడ శూలాలు అంటే అమావాస్య వస్తే అందరు కలిసి ఇక్కడొచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారంట. అక్కడ పక్కన ఒక చిన్న వాగు ఉంటది. నేను చూపిస్తా. కోరికల కోసం తాళం బుర్రాలు అన్నీ వేసిపోతారండి. అయితే ఇది అరుణాచలం నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉంటుందండి. అయితే ఇక్కడ అమ్మవారు ఆమంతల ఆమెనే వచ్చి ఇక్కడ విగ్రహం లాగా ఉంది. ఇక చుట్టుపక్కల మొత్తము ఇది వచ్చి అడవి అండి. ఆ పక్కన వాగు ఉంది కదా, వర్షాకాలంలో ఫుల్గా నడుస్తుంది. అక్కడ అమ్మవారు ఉంది కదా, కింద ఇట్లా వాటర్ వస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ నుంచి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదంట అండి. ఆ కొండ పైన నుంచి వస్తుందంట. ఇక్కడ ఒక కొండ ఉంటుంది పెద్దది, ఆ కొండ పైన నుంచి వస్తుందంట. అయితే ఈ అబ్బాయి ఆటో డ్రైవరు. ఈమె అంటే మేము అప్పుడు కింద ఉండేది, స్నానం చేయించి బొట్టు పెట్టేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు పైన తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈ వాటరు కొండ పైనుంచి వస్తుందంట. తాగితే కొబ్బరి వాటర్ ఉన్నట్టు ఉంటుందండి. అమ్మవారు ఎంత బాగుందో. అమావాస్య వస్తే ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనాభా అండి ఇక్కడ. చూడండి, ఇది వాగు. అమ్మవారు ఇక్కడనే వచ్చి ఇక్కడ విగ్రహం లాగా ఉండే. అసలైన అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ముందు ఒక గుడి ఉంటుంది, అందులో పెట్టారు. నేను అది కూడా చూపిస్తాను. అయితే ఇది అరుణాచలం నుంచి దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు ఇట్లా ఉంటుందండి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమావాస్య వస్తే ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి ఇక్కడ అమ్మవారికి ఆ వాటర్తో స్నానం చేయించి వాటర్ తాగేసి వెళ్ళిపోతారండి. నేను మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా చుట్టూ తీసుకొని వచ్చానండి వీడియో. ఇక్కడ చూడండి, నాకు చాలా ఇష్టం అండి. నేను ఇలాంటి ప్లేస్ ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ అరుణాచలంకి పక్కన ఉన్న గ్రామాలు, పక్కన ఉన్న సైడ్ ఊర్లు ఉంటాయి కదా, ఇక్కడ అంతా కాళీమాత టెంపుల్, కాళీమాత అమ్మనే పూజిస్తారు. ఈమె వచ్చి కాళీ అంబ అంటారు. ఇక్కడ ఒక ఆయన ఇక్కడ తల మీద ఇంకో ఈమెనేనండి ఒరిజినల్ అమ్మవారు. ఈమెనే అక్కడ వాగు పక్కన ఈ విగ్రహం దొరికింది ఈయనకు. అయితే ఈ నిమ్మకాయ ఆమె తల మీద పెడుతున్నారు కదా, ఆ నిమ్మకాయ మనం కోరిక కోరి పెట్టమని చెప్తే కింద పడితేనేమో కోరిక తీరినట్టు, అక్కడే పైన ఉంటే తీరనట్టు. ఒకవేళ వెనకాలకు పడినా కోరిక తీరదు, ముందు పడిందంటే మన కోరిక తొందరగా తీరుతుందని అర్థము. అంటే తొందరగా కింద పడిపోతే తొందరగా తీరుతుంది. ఆమెనే అసలైన అమ్మవారు. ఆ నిమ్మకాయ తల మీద పెట్టిన ఆమె ఆ వాగు పక్కన దొరికింది. నిజంగా అండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. యాక్చువల్లీ మా పెద్దమ్మ కొడుకు తొందరగా పెళ్ళయింది.